ఉందిలేండి అగ్ని. అగ్నిది కూడా నేను గురువుగా స్వీకరించినాను అన్నారు. అగ్ని గురువుగా ఎలా వస్తుందండి అంటే అగ్నిది ఒక చమత్కారమైనటువంటి ధోరణి. మీరు గమనించండి, అగ్ని స్పృశించనటువంటి వస్తువు ఏదీ ఉండదు. నేను ఈ వస్తువుని స్పృశించను అని అగ్నిహోత్రం అందు. వాయువు ఎలా స్పృశిస్తుందో అగ్ని కూడా స్పృశిస్తుంది. అలాగే ప్రతి వస్తువుని స్పృశిస్తుంది. స్పృశించినప్పుడు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఏ వస్తువుని అగ్ని ముట్టుకుంటుందో ఆ రూపాన్ని పొందుతుంది. ఒక కర్రని మీరు పడేసి కర్రను అంటించారనుకోండి, అంటిస్తే కర్ర ఆ చివరి నుంచి ఈ చివరికి కాలిపోతుంది అనుకోండి. కాలిపోతున్నప్పుడు కర్ర పొడుగ్గా ఎలా ఉంటుందో మంట కూడా పొడుగ్గా అలాగే ఉంటుంది. మంట పొడుగ్గా అయినంత మాత్రం చేత అగ్నిహోత్రము కర్ర ఆకృతిని పొందినదా? కర్ర ఆకృతిని పొందినట్టు కనపడినటువంటి అగ్ని యొక్క సంస్పర్శ చేత కర్ర తన రూపమును కోల్పోతోందా? అంటే అగ్ని కర్రలా కనపడుతుంది మండుతున్నప్పుడు. కర్ర ఎలా పొడుగ్గా ఉంటుందో అలా పొడుగ్గా మండుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి మండినప్పుడు అంతే పొడుగు ఉంటుంది కదండి మంట కూడాను. కానీ మంట కర్ర అయిందా? కర్ర మంటలో పడి తన రూపాన్ని కోల్పోయిందా? కర్ర మంటలో పడి తన రూపాన్ని కోల్పోయింది. సత్పురుషుడైనటువంటి వాడు నేను వీళ్లతో మాట్లాడినండి, నేను వాళ్ళతో మాట్లాడినండి అనకూడదు. ఎవరితోనైనా మాట్లాడాలి, ఎవరి మధ్యలోకైనా వెళ్ళగలగాలి. కానీ అగ్నిహోత్రములా ఉండాలి. ఆయన యొక్క సంస్పర్శ చేత, ఆయన మాట చేత, ఆయన నడువడి చేత అవతల వారు మారాలి తప్ప ఆయన అవతల వారి వల్ల మారిపోవడం అన్నది ఉండదు. ఆయన అవతల వారితో కలిసి తిరిగి ఆయన పాడైపోయాడండి అన్నారనుకోండి, ఆయన అగ్నిహోత్రము కాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరితో తిరిగినా అవతల వాళ్ళు మారి తీరాలంతే. ఆయన నడువడి చేత, ఆయన మాట చేత, ఆయన ప్రవర్తన చేత, ఆయన సంస్కార బలం చేత వాళ్ళు మారతారేమో కానీ ఈయన మాత్రం మారడు. ఈయన అలాగే ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి స్థితి అగ్నిహోత్రము. నేను ఆ అగ్నిని చూసి నేర్చుకున్నాను. రెండవది మీరు చూడండి, అగ్నిహోత్రము దేన్ని ముట్టుకోనివ్వండి ఏం చేస్తుంది అంటే, ఓ కర్రని ముట్టుకుంది అగ్నిహోత్రం, ఏం చేస్తుంది? బూడిద చేస్తుంది. లేకపోతే ఓ గుడ్డని పట్టుకుంది, ఏం చేస్తుంది? బూడిద చేస్తుంది. లేకపోతే అగ్నిహోత్రం వచ్చి తెలియక ఒక పిల్లవాడు అగ్నిహోత్రం దగ్గర ఆడుకుంటుంటే పిల్లవాడిని పట్టుకుంది, ఏం చేస్తుంది? వాణ్ణైనా సరే బూది చేసేస్తుంది. ఒక శవాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వేశారు, బూడిద చేసేస్తుంది. అంతే తప్ప బంగారం ముద్ద పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వేశారనుకోండి, అయ్యో ఇది బంగారం అండి, దీన్ని కూడా బూడిచ్చేసేయడం ఏంటి అని అగ్నిహోత్రం బంగారాన్ని వదిలిపెట్టదు. ఒక విద్వాంసుడు అనుకోండి, ఆయన శరీరాన్ని అగ్నిహోత్రం పట్టుకుంది అనుకోండి, అయ్యో విద్వాంసుడండి, ఆయన్ని బూడిచ్చేసేయడం ఏంటండి అని వదిలిపెట్టదు. ఏది పట్టుకున్నా బూడిద చెయ్యడం ఒక్కటే అగ్నిహోత్రములకు తెలుసు. అగ్నిహోత్రం బూడిద చేసేసిన తర్వాత ఆ బూడిద మళ్ళీ ఇంకేమైనా అవుతుందా? ఇంకేమీ అవదు. అదే ఆఖరి స్థితి, అదే చిట్ట చివరి స్థితి. ఏదైనా బూడిదైపోవాలి తప్ప ఇంకా బూడిద మళ్ళీ ఏమవుతుంది? ఏమీ అవదు, అంతే. అదే చిట్ట చివరి స్థితి, అదే శాశ్వతమైనటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, అగ్నిహోత్రముతో సమానమైనటువంటి నడుబడి కలిగినటువంటి సాధు పురుషుని యొక్క సంగము చేత అవతల వారు పొందేదేది అంటే జ్ఞానమే. అంతకన్నా సాధు పురుషుడి వల్ల ఉపయోగం ఈ ఉంటుంది అంటే, ఆయనతో ఇన్నాళ్ళు తిరిగాను కానంటే ఒక్కరోజు సినిమాకి తీసుకెళ్ళలేదు అని మీరు అన్నారనుకోండి, అది మీ అల్పజ్ఞత. ఆయన ఇప్పుడు సినిమాలకి ఆయన తీసుకెళ్ళడం. ఆయన నీ దగ్గరికి వెడితే నువ్వేం కోరుకోవాలంటే రామాయణం వింటావు, భాగవతం వింటావు, లేకపోతే ఇంకోటి వింటావు, లేకపోతే ఆత్మతత్వం గురించి చెప్తాడు ఆయన. ఆయన దగ్గర ఉండగా ఏమవుతుంది? మెల్లమెల్లగా అంటుకుంటుంది ఆ జ్ఞానాగ్ని. అగ్నిహోత్రానికి ఒక లక్షణం ఉంటుంది, ఇక్కడ వెలుగుతూ ఉంటుంది, పక్కదాన్ని అంటుకుంటుంది. వ్యాపకత్వం ఉంటుంది అగ్నికి. అలా అగ్ని ఇక్కడుండి మీరు చూడండి గమ్మత్తు, ఒక ఒత్తి వెలిగించి పక్కనున్న ఒత్తిని వదిలిపెట్టేయండి, కాసేపటికి వేడికి ఒత్తి కూడా వెలుగుతుంది తప్ప ఈ ఒత్తిని వదిలిపెట్టేసి నన్ను ఒక్కరినే వెలిగించారండి, పక్కదాన్ని నేను ఎందుకు వెలిగించాలండి అని ఆ ఒత్తి ఊరుకోదు. ఈ పక్క ఒత్తిని కూడా కాసేపటికి వేడికి ఆ ఒత్తి కూడా వెలిగేస్తుంది. వెలిగేసి అది కూడా జాజ్వల్యమానం అవుతుంది. ఏమీ అక్కర్లేదు. సత్పురుషుడితో కలిసి తిరగడం ప్రారంభం చేశారనుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ మీ ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే అవతలది అగ్నిహోత్రము, దానికి అంతే తెలుసు, దానికి ఇంకొక రకంగా ప్రవర్తించడం చేత కాదు. అందుచేత ఆ ప్రభావం వచ్చి మీ మీద పడిపోతుంది, పడిపోయి గొప్ప మార్పు వచ్చేస్తుంది. అయితే ఈ సత్సంగము అందరికీ దొరుకుతుందా? ఒక్కనాటికి దొరకదు అని చెప్పింది శాస్త్రం.
అది కొన్ని కోట్ల జన్మల తర్వాత కలిగేటటువంటి అదృష్టము. ఒక సత్పురుషుడితో, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడితో తను నోరు విప్పి మాట్లాడితే అవతల వాళ్ళల్లో ఉండేటటువంటి అజ్ఞానాంధకారమును పటాపంచలు చేయగలిగినటువంటి ఈశ్వర జ్ఞానం ఉన్నవాడితో సంబంధము కుదరడము ఒకెత్తు. ఆయన మాట్లాడుతుంటే వినడం ఒకెత్తు, ఆయన దగ్గరకు వెళ్ళి మాట్లాడగలగడం ఒకెత్తు, ఆయన మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టి పిలవడం ఒకెత్తు. అని పేరు పెట్టి పిలిచారనుకోండి, అదొక గొప్ప స్థానం. ఆయనతో బంధుత్వం ఉందనుకోండి, మీరు ఆయనతో కలిసి భోజనం చెయ్యగలరు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఎక్కడ సంధ్యావందనం చేస్తాడో, ఎక్కడ పూజ చేస్తాడో, మీరు ఆ పూజా మందిరంలో కూర్చుని 2 పూలు వేయగలరు. ఆ పూజా మందిరం ఉట్టి పూజా మందిరం కాదు, ఆయన నిరంతరము సజీవమూర్తుల్ని చూస్తున్నాడు, అందులో ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. ఆయన భావన చేత అక్కడ భగవంతుడే కూర్చుని ఉంటాడు. మీరు వెళ్ళి వేసిన 2 పువ్వులు ఆయన పాదాల మీద పడతాయి. ఆయన నడిచినటువంటి ప్రాంతం ఏదుందో అది త్రివేణి సంగమమై ఉంటుంది. ఆయన పాదములకు పట్టినటువంటి ధూళి యందు బ్రహ్మాండములున్న అన్ని క్షేత్రముల యొక్క ఫలితము ఆయన పాదధూళిలో ఉంటుంది. ఆ ఇంటిలోకి మీరు వెళ్ళగలరు, ఆయనతో కలిసి భోజనం చేయగలరు, ఆయనతో తిరగగలరు, ఆయనతో మాట్లాడగలరు. కాబట్టి ఇది స్థాయిని బట్టి వారి వారి అదృష్టము మారుతోంది అది శాస్త్రం.